ఇక్కడ ఒక రహస్య కథ చెబుతున్నాను విను కాశీ అని మహాత్ముడు లోపాముద్ర వల్లభుడికి అగస్త్యునికి కుమారస్వామి చెప్పాడు. ధనంజయుడు అని ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన కథ నీకు చెబుతున్నా విను. మాతృభక్తి కలిగిన ఒక గొప్ప వ్యక్తి కథ వినాలి. ఈ కథ కొంచెం విషాదంగా కూడా ఉంటుంది, అయినా శుభప్రదమైనది. రామేశ్వరం దగ్గర ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో ఒక గొప్ప కోమటాయన ఉండేవాడు. ఎంత మంచివాడు అంటే ఆయన ఆ రోజుల్లో 14 కోట్లకి పడగెత్తాట. ఆయన అసలు డబ్బు ఉండడం ఒక ఎత్తు, మంచితనం ఒక ఎత్తు కదా. కొంత డబ్బు ఉన్నవాడు. ఆయన ఎంత గొప్పవాడంటే ఆ ఉన్న ఊళ్ళో ఉన్న 10 మందిని పిలిపించి కూర్చోబెట్టి, ఒరే మీ ఊళ్ళో వాళ్ళందరికీ ఏమి ఇష్టమని అడిగంట. మాకు ఊళ్ళో మంచినీళ్ళకి ఇబ్బందిగా ఉంది, ఒక చెరువు బావి తవ్వించమన్నారు. సొంత డబ్బులతో బావి తవ్వించాడు, చెరువు తవ్వి